నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు ప్రాంతీయంగా గగనతల మూసివేతల నేపథ్యంలో గతంలో కల్పించిన ప్రత్యేక వెసులుబాట్లను కువైట్ ప్రభుత్వం ముగించనుంది. 2026 సెప్టెంబర్ 1 నుంచి విజిట్ వీజాలు, అబ్సెన్స్ పర్మిట్లకు సంబంధించి సాధారణ నిబంధనలు తిరిగి అమలు చేయనున్నట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. 2026 ఫిబ్రవరిలో అమెరికా ఇరాన్ యుద్ధం ప్రారంభమైన అనంతరం కువైట్తో పాటు పలు గల్ఫ్ దేశాలు డ్రోన్లు, క్షిపణి దాడులు ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ గగనతల మూసివేతలు, భద్రతాపరమైన ఆందోళన కారణంగా మార్చిలో కువైట్లో ఉన్న సందర్శకులకు ప్రత్యేకంగా ఆటోమేటిక్ వీసా పొడిగింపును ప్రకటించారు. అలాగే కువైట్ బయట ఉండి పరిస్థితుల కారణంగా కువైట్ దేశానికి తిరిగి రాలేకపోయిన ప్రవాసులకు 3 నెలల అబ్సెన్స్ పర్మిట్ పొడిగింపు ఇచ్చారు. ఇందుకోసం వ్యక్తిగతంగా ఆఫీసులకు హాజరు కావాల్సిన అవసరం లేకపోగా ఫీజుల నుంచి కూడా పూర్తిగా మినహాయింపు కల్పించారు. కువైట్లో సాధారణంగా ప్రవాసులు 6 నెలలకు మించి కువైట్ దేశం బయట ఉంటే వారి యొక్క రెసిడెన్సీ చెల్లుబాటు పైన ప్రభావం పడకుండా ఉండేందుకు అబ్సెన్స్ పర్మిట్ అవసరం. ఈ అనుమతిని సాధారణంగా సాహెల్ యాప్ లేదా రెసిడెన్సీ అఫైర్స్ విభాగాల ద్వారా పొందవచ్చు. ఆగస్టు 31 వరకు వెళ్లిన వారికి ప్రత్యేక వెసులుబాటు. ఆగస్టు 20న కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఒక తాజా ప్రకటనలో సెప్టెంబర్ 1, 2026 నుంచి విజిట్ వీజాలు, అబ్సెన్స్ పర్మిట్లకు సాధారణంగా అమలయ్యే చట్టబద్ధ కాలపరిమితులు పునరుద్ధరించబడతాయని తెలిపింది. అయితే 2026 ఆగస్టు లేదా అంతకుముందు కువైట్ నుంచి వెళ్లిన ప్రవాసులకు అదనంగా ఇచ్చిన అబ్సెన్స్ పర్మిట్ గడువు మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేసింది. రెసిడెన్సీ అబ్సెన్స్ పర్మిట్ గడువు ఎప్పుడు ముగుస్తుందో నిర్ణయించేందుకు సాహెల్ యాప్ ద్వారా జారీ చేసిన రెసిడెన్సీ పర్మిట్ సర్టిఫికెట్ నే అధికారిక ఆమోదిత ఆధారంగా పరిగణిస్తామని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రవాసులు తమ అబ్సెన్స్ పర్మిట్లో పేర్కొన్న గడువును తప్పనిసరిగా పాటించి నిర్దేశిత వ్యవధిలో కువైట్కు తిరిగి రావాలని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఒకసారి సాహెల్ యాప్లో మీ యొక్క రెసిడెన్సీకి సంబంధించి ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.